ప్రమాద సమయంలో నిన్ను వదిలేసేవాడు నిజంగా స్నేహితుడేనా? ఈ ప్రశ్నకి సమాధానం చెప్పింది ఒక ఎలుగుబంటి. ఈరోజు మనం వినబోయే కథ పేరు ఎలుగుబంటి చెప్పిన రహస్యం. రామాపురం అనే చిన్న గ్రామంలో రాము మరియు సోము అనే ఇద్దరు మిత్రులు ఉండేవారు. ఇద్దరూ చిన్ననాటినుంచి కలిసి పెరిగినవాళ్లు. ఒకరింట్లో పండుగ ఉంటే మరోవాడు లేకుండా జరిగేది కాదు. మన స్నేహం ప్రాణం కంటే గొప్పది అని వాళ్లు తరచూ చెప్పుకునేవారు. కాలం మారింది. రామాపురంలో జీవనోపాధి కష్టమైంది. అప్పుడు పక్క ఊరైన చెన్నాపురంలో పని దొరుకుతుందని విన్నారు. కాని చెన్నాపురానికి వెళ్లాలంటే మధ్యలో ఘనమైన అడవి దాటాలి. ఆ అడవిలో క్రూరమైన జంతువులు ఉంటాయని ఊరివాళ్లు ముందే హెచ్చరించారు. అయినా రామూ సోము వెనక్కి తగ్గలేదు. ఏదైనా జంతువు ఎదురైతే ఇద్దరం కలిసి ఎదుర్కొందాం అని ఒకరికొకరు మాటిచ్చుకున్నారు. ఒక ఉదయం తెల్లవారుజామునే బయల్దేరారు. అడవిలోకి అడుగుపెట్టగానే చుట్టూ నిశ్శబ్దం. చెట్ల మధ్యనుంచి గాలి గుసగుసలు, పక్షుల అరుపులు. భయంతో ఇద్దరూ ఒకరి చెయ్యి మరొకరు పట్టుకున్నారు. అంతలో గుబురుగా ఉన్న పొదల మధ్యనుంచి ఒక పెద్ద ఎలుగుబంటి బయటకు వచ్చింది. రాముకి గుండె గొంతులోకొచ్చేసింది. ఏం చేద్దాం అని సోము గట్టిగా అన్నాడు. రామ చుట్టూ చూసి చెట్టెక్కేద్దాం అన్నాడు. సోము వెంటనే నాకు చెట్టెక్కడం రాదురా అన్నాడు. అప్పుడు రాము ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు. నాకు వచ్చు కదా అని సోము చెయ్యి వదిలేసి పక్కనే ఉన్న చెట్టెక్కేశాడు. అక్కడే స్నేహం మాటలు అడవిలో కూలిపోయాయి. చెట్టి ఎక్కడం రాని సోముకు ఒకే ఒక ఆలోచన వచ్చింది. అతను నేలమీద శవంలా పడుకున్నాడు. కదలలేదు. ఊపిరి కూడా ఆపుకున్నాడు. ఎలుగుబంటి దగ్గరికొచ్చింది. సోమును వాసన చూసింది. చుట్టూ తిరిగింది. కాని అది కదలని శరీరం చూసి ఇది చనిపోయినదే అనుకుని కొంతసేపటికి వెళ్ళిపోయింది. ఎలుగుబంటి వెళ్ళాక సోము మెల్లగా లేచి ఊపిరి పీల్చుకున్నాడు. చెట్టుపై ఉన్న రాము దిగాడు. రాముకి ఒక అనుమానం వచ్చింది. ఎలుగుబంటి నీ చెవిలో ఏదైనా చెప్పిందా అని అడిగాడు. సోము నేరుగా రాముని ముఖంలోకి చూసి ఇలా అన్నాడు. అవసర సమయంలో వదిలేసేవాడు స్నేహితుడు కాడు అని చెప్పింది. రాము తలదించుకున్నాడు. అడవి దాటారు. నీతి: ప్రమాదంలో తోడుగా నిలవనివాడు స్నేహితుడు కాదు.